మిస్టర్ క్యాట్, మిస్టర్ క్యాట్, డాడీ మిస్టర్ క్యాట్ ఇవాళంతా కనిపించలేదు. అది ఎక్కడికి వెళ్ళుంటుంది? ఆడుకుంటూ ఆడుకుంటూ అది ఎట్టన్నా వెళ్ళిపోయి ఉండొచ్చు. Oh no! Oh no! 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 ఏడవకు ఏడవకు స్వీటీ, ఏడవకు. క్యాట్ మామూలుగా ఏమేం పనులు చేస్తుందో అవన్నీ చేసి తిరిగి ఇక్కడికి వస్తుంది. ఎవరైనా ఉన్నారా? హాయ్ ఇది నీకోసమే నా పార్టీ ఇన్విటేషన్. అది ఈ రోజే నా ఎక్స్ట్రా స్పెషల్ గెస్ట్ గా నువ్వు రావాలి. ఓ చాలా బాగుంటుంది అనిపిస్తోంది ఫీబీ. కానీ ఈ విషయం ఏంటంటే యాడ్ వర్క్ లో డాడీకి హెల్ప్ చేయాలి. ఇచ్చేసావా? నేను దీనికోసమే వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫీబీ. చాలా సంతోషం మిల్లీ. మిస్టర్ బర్టన్ బర్గర్, ప్లీజ్ 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 స్కూప్ ని నా పార్టీకి పంపించండి. తను నా ఎక్స్ట్రా 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 స్పెషల్ గెస్ట్. కానీ తనేమో మీకు హెల్ప్ చేయాలంటున్నాడు. నాకు ఏ హెల్ప్ అవసరం లేదే. నా యాడ్ ఇప్పుడు బాగానే ఉంది. కమాన్ ఫీబీ, విషయం ఏంటో కనిపెడదాం. డాడ్, ఇక్కడ తాకుంటే ఆయనకి తెలీదు. నా తల మీదకి ఇది ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ముందు దీన్ని తరిమికొట్టు. తను ఇక్కడే ఎక్కడో ఉంటాడు. కూప్ యాడ్ లో ఏదో వర్క్ ఉంది, అది ఇది అన్నావట. నువ్వు ఖచ్చితంగా ఫీబీ పార్టీకి వెళ్ళాలి. నేను యాడ్ వర్క్ అని చెప్పానా? లేదే, హార్డ్ వర్క్. నేనే సోకస్టోల్ని తయారు చేయాలి. బాయ్. ఆహా, అది తను స్కూల్ వర్క్ లో చాలా శ్రద్ధగా ఉన్నాడు అంతే. ఇంకా నువ్వు ఎంతసేపు దాక్కొని ఉంటావు కూప్? ఫీబీ పార్టీ పూర్తయ్యేంత వరకు. గ్రేట్. నీ చేతుల్లో ఏముంది? ఏమీ లేదే. నువ్వు ఇక్కడే ఉన్నావా? మిలీ, మిస్టర్ క్యాట్ కి ఏం కాలేదు, క్షేమంగా తిరిగి వచ్చేసింది. లైఫ్ టైమర్ ఆడుకునే టైం ఇది. ఒకవేళ నేను మిస్టర్ క్యాట్ అయి ఉంటే భయపడి ఉండేవాణ్ణి. మిస్టర్ క్యాట్, నువ్వు తిరిగి వచ్చేసావా? హలో హా, నేను ఫీస్ట్ కి వెళ్ళే టైం ఇది. ఈలోగా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏంటి క్యాట్ బర్గ్లరా? క్యాట్ బర్గ్లరా? నేను నమ్మలేకపోతున్నాను. ఏం దొంగతనం చేశారు? అన్ని చెప్తాను. ర్యాపింగ్ పేపర్, పేపర్ క్లిప్స్, ట్విస్టర్స్, యాన్ కూడా దొంగిలించాడు. నా నెపటా కెటారియాని కూడా పూల జాడీ నుంచి దొంగిలించాడు.
డెనిస్, నెప్టోకటేరియా అంటే ఏంటి? అది క్యాట్నిప్. క్యాట్నిప్పా? అర్థమైపోయింది. ఓల్డ్ లేడీ మన్సన్ చెప్పింది కరెక్టే. అదొక క్యాట్ బర్గ్లర్. దాన్ని మనమే పట్టుకోబోతున్నాం డెనిస్. సారీ, నాకు అర్జెంట్ పని ఉంది. అది మా డాడ్ కి యార్డ్ లో హెల్ప్ చేయాలి. బై కుక్. బట్ యార్డ్ వర్కా? హే, అది నా ఎక్స్క్యూజ్. హాయ్ కుక్. ఇప్పుడు కూడా ఏం మించిపోలేదు. నువ్వు నా పార్టీకి రావచ్చు. సారీ, నేను నా సాక్సుల్ని ఐరన్ చేయాలి. సీ యు. టైం బాగుంది కాబట్టి తప్పించుకున్నాను. నప్పటో కటారియా? అయితే నువ్వే ఆ క్యాట్ బర్గ్లర్. నాకు తెలిసింది. నువ్వు ఎందుకు రోస్ని దొంగిలించావు? నీకు నాకు ఫ్రెండ్ ఉందా? నువ్వు ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు. కూపే నీ ఎక్స్ట్రా స్పెషల్ గెస్టా? అవును, దాని. నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం కూప్. లోన్ హార్లీ, డెనిస్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? వేరే దారి లేదు. కేక్ ఉందని ఇన్విటేషన్ లో రాసుంది. ఫీబీ ఎక్స్ట్రా స్పెషల్ గెస్ట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలంట. నువ్వు రావడానికి ఎందుకు ఇంతసేపు అయింది కూప్? ఇదిగో కుకీ తిను. అలాగే ఈ పింక్ పెప్పర్మెంట్ మిల్క్ షేక్ ని తాగు కూపర్ డూపర్. యా, కూపర్ డూపర్. ఇక్కడ వెయిట్ చేయి కూపీ పాయ్. నేను నీకు ఇంకొక మిల్క్ షేక్ తీసుకొస్తాను. అందరూ తింటూ ఉండు. హే, ఈ స్వీట్ హార్ట్ స్టఫ్ ని నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఓ హలో మిస్టర్ క్యాట్, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఈ దాగుడు మూతలేక ఆపేయ్. మిల్క్ షేక్ తాగు, నేను వెళ్ళి కుకీస్ తీసుకొస్తాను, సరేనా? ఇది నాకా? థ్యాంక్ యూ కూపీ ఊపీ. ఇది నేను నీకు కొన్న గిఫ్ట్ లాగే ఉంది. అంటే నేను నీకు నచ్చానన్నమాట. నీ క్రిమినల్ పనులన్నీ ఇంతటితో అంతమవుతాయి. నువ్వు తిరిగి వచ్చేసావా? నేనంటే నీకు ఇష్టం నాకు తెలుసు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను వదిలి నువ్వు ఉండలేవు. ఇదిగో వచ్చేసాను. ఈ మిషన్ ని ఎలాగైనా నాశనం చేస్తాను. బాగ్ చేస్తున్నాను, కదలొద్దు. క్రోలర్, వెళ్ళి వాడిని పట్టుకో. దొరికిపోయావు. తప్పు చేసి తప్పించుకుందాం అనుకున్నావా? కాసేపు అరవకుండా ఉంటావా? క్యాట్ బర్గ్లర్ వచ్చేసాడు. ఆల్ రైట్, నేనే చేయాలి కదా. స్వీట్ హార్ట్ క్యాండీస్ తో నువ్వు ఏం చేయబోతున్నావు? వీడే ఆ క్యాట్ బర్గ్లర్. క్యాట్ బర్గ్లర్. క్యాట్. కొంచెం రెస్ట్ తీసుకుందాం. బటర్ స్కాచ్. బటన్ బర్గర్ ఆ దొంగ నీ షెడ్ లోనే ఉన్నాడు. నేను నమ్మలేను, కానీ ఇలా ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. బటన్ బర్గర్, తొందరగా రా. అదేం శబ్దం డాడీ? నువ్వు బయటికి రావద్దు, లోపల ఉండు పిల్లి. భలే జరిగింది. ఆ పేలుడు శబ్దానికి దొంగ పారిపోయి ఉంటాడు. కమాన్ గ్రోలర్,
వాణ్ణి పట్టుకుందాం పదా. స్కూప్, ఏం చేసావు నువ్వు? నా వర్క్ షాప్ ని ఇలా నాశనం చేయడానికేనా ఫీబీ రమ్మన్న పార్టీకి నువ్వు వెళ్ళలేదు? లేదు డాడ్, నేను ఫీబీ పార్టీకి చాలా సార్లు వెళ్ళాను. వెళ్ళావా? అయితే నీకు ఆ పనిష్మెంటే చాలు, వేరే అక్కర్లేదు. రేపు మనం కొత్త షెడ్ కడదాం.